మతం మారడంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రిజర్వేషన్ల కోసం మతం మార్చుకోవడం రాజ్యాంగాన్ని మోసగించడమేనని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగాల రిజర్వేషన్ల కోసం మతం వారికి తీర్పు ఝలకిచ్చినట్లయింది. హిందూ మతంలో ఉండి వివక్ష ఎదుర్కొంటున్న వెనుకబడిన అణగారిన కులాలకు చెందిన వారి ఉన్నతి కోసం రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. వారి కట్టుబాట్లు, వారి ఆచార వ్యవహారాలు ఆధారంగా తరాల పాటు వివక్ష ఎదుర్కొంటున్న వారికి రిజర్వేషన్లు అనే వరాన్ని రాజ్యాంగం అందించింది. ఎవరి మధ్య కూడా అసమానతలు లేకుండా ఈ రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉంది. మతం మారితే కులం పోతుందని, దాని ఆధారంగా వచ్చే రిజర్వేషన్ కూడా వర్తించదని నిబంధన పెట్టారు. దేశంలో రిజర్వేషన్లతో పాటుగానే ఈ నిబంధన సైతం అమల్లోకి వచ్చింది. చాలా మంది మతం మార్చుకున్నప్పటికీ అధికారికంగా హిందువులుగానే కొనసాగుతూ రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారు. హిందూ మతంలోనే ఉంటున్న తమకు వీరి వల్ల నష్టం కలుగుతుందని ఆ సామాజిక వర్గం వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలనే డిమాండ్లు ఉన్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తాజా తీర్పుతో మరింత స్పష్టత వచ్చినట్లయింది. మతంపై నమ్మకంతో మారితే తప్పులేదని చెప్పింది. బాప్టిజం తీసుకున్నాక హిందువుగా గుర్తింపు కొనసాగించలేరని సూచించింది. హిందూ మతాన్ని ఆచరిస్తుండటంతో ఉద్యోగంలో కోటా కోసం తనకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని తమిళనాడు యువతి సెల్వారాణి వేసిన కేసును మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ఆ తీర్పు కరెక్టేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక కులం కోటాలో ఉద్యోగం పొంది ఆ తర్వాత మతం మారితే వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని గతంలో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. భారతీయ విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న అక్రమ నియమాలపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఓ ఉద్యోగి ఒక కులానికి కేటాయించిన కోటాలో జాబ్ పొంది ఆ తర్వాత మతం మారితే ఉద్యోగం నుంచి తొలగించాలని ఖరాఖండిగా చెప్పింది. వారికి ఉద్యోగంలో కొనసాగే హక్కు ఉండదని చెప్పింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.